ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్తే. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆదాయ పన్ను చట్టం గురించి మరికొన్ని వివరాలు మనం మళ్ళీ ఇవాళ ఒకసారి చర్చిద్దాం. ముఖ్యంగా ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దేశం మొత్తంలో ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతుంది. అంటే సంఖ్య ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళని అసెసీస్ అంటాం, వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 7.28 కోట్ల మంది వేశారంటే చాలా పెద్ద సంఖ్య. అందులో ఒక మంచి స్టాటిస్టిక్స్ ఏంటంటే 60% మంది, అంటే 60% ఇన్కమ్ ట్యాక్స్ అసెసీస్ కేవలము శాలరీసు, ఇంట్రెస్ట్, బ్యాంక్ డిపాజిట్స్ కానీ ఇతరత్ర కానీ వచ్చే వడ్డీ ఆదాయం, తర్వాత రెంటల్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటాం, అద్దెల ద్వారా వచ్చే మనకు ఇన్కమ్ కానీ, ఈ 3 ఆదాయాలు వచ్చే వాళ్ళే దాదాపు 60% మంది వేస్తున్నారు. అంటే మిగతా 40% మంది మాత్రమే, 40% రిటర్న్స్ మాత్రమే మనకు వ్యాపారస్తులు, వ్యాపార సంస్థలు చిన్నవి, పెద్దవి, మధ్యతరగతి వ్యాపార సంస్థలు, వ్యాపారేతర సంస్థలు కలిపి మొత్తం 40% మందే ఉన్నారు. అంటే వ్యక్తులు వేసేది చాలా గణనీయమైనటువంటి సంఖ్య, 60% అందులో ఉన్నారు. కాబట్టి ఇండివిజువల్ ట్యాక్సేషన్, వ్యక్తిగత పన్ను, మనం వాటి సమాచారం, వాటి గురించి విషయాలు అన్నీ కనీస అవగాహన ఉండడం అన్నది చాలా అవసరం. ఇందులో ముఖ్యంగా శాలరీడ్ ఎంప్లాయీస్లో చాలామంది ఇంకా ఓల్డ్ రెజీమ్లో మనం అంటే కొన్ని ఎగ్జెంప్షన్స్ క్లెయిమ్ చేసి మనం ఇబ్బందులు పడ్డ చూసాం. వాళ్ళ కోసం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, కొంత హౌస్ రెంట్ అలవెన్స్, అంటే శాలరీస్ వాళ్ళకు మాత్రమే హౌస్ రెంట్ అలవెన్స్ వస్తుంది, మిగతా వాళ్ళకి హౌస్ రెంట్ అలవెన్స్ ఉండదంటే ఏదైనా మనకు వృత్తిరీత్యా వచ్చే ఆదాయం కానీ ఇంకేమైనా వారికి కానీ మనకు హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఉండదు. ఆ హౌస్ రెంట్ అలవెన్స్ ఎవరికి ఇస్తారంటే, ఇంట్లో మీరు ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకొని హౌస్ రెంట్ కడుతుంటేనే. హౌస్ రెంట్ అలవెన్స్ మనం క్లెయిమ్ చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది, అది మనం ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. అట్లాగే హౌస్ రెంట్ అలవెన్స్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేస్తూ మళ్ళీ సొంత ఇల్లు తీసుకొని, అంటే రుణం ద్వారా బ్యాంక్ రుణం కానీ ఇతర రుణం కానీ తీసుకొని ఆ వడ్డీ కూడా మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. చాలామంది హౌస్ రెంట్ అలవెన్స్ క్లెయిమ్ చేస్తూ మళ్ళీ వడ్డీ కూడా 2 లక్షల వరకు వడ్డీ రుణం మనం క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. రెండు కూడా క్లెయిమ్ చేస్తూ మనం దృష్టికి వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా ఒకటి హౌస్ రెంట్ అలవెన్స్ కానీ ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కోసం అని ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ కానీ ఏదో ఒకటి క్లెయిమ్ చేయాలి. రెండూ ఎప్పుడు క్లెయిమ్ చేయగలుగుతామంటే, మీరు ఒక జిల్లాలో ఉండి ఆ జిల్లాలో మీరు హోమ్ లోన్ తీసుకొని దానికి వడ్డీ కడుతూ మీరు ట్రాన్స్ఫర్ ద్వారా ఇతరత్ర కారణాల వల్ల వేరే జిల్లా, అంటే వేరే స్థలానికి మీరు ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ కూడా మీరు రెంట్ కడుతున్నట్టయితే అవి సరి అయిన సమాచారం ఇచ్చి అప్పుడు రెండింటికి మీరు అర్హులు అవుతారు. కానీ ఒకే చోట ఉండి మీరు సొంత ఇంట్లో ఉంటూ మీరు వడ్డీ 2 లక్షల రూపాయలు క్లెయిమ్ చేస్తూ మళ్ళీ మీరు హౌస్ రెంట్ అలవెన్స్ వేరే ఏదో అడ్రస్, తప్పుడు అడ్రస్ పెట్టి తప్పుడు సమాచారంతో మీరు హౌస్ రెంట్ అలవెన్స్ క్లెయిమ్ చేసి ఆ ఎగ్జెంప్షన్ ద్వారా కొంత మీరు ట్యాక్స్ తగ్గించుకున్నా మళ్ళీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీకు పూర్తి సమాచారం అడిగినప్పుడు ఇవ్వలేక ఇబ్బందులు పడి ఆ ట్యాక్స్ ప్లస్ పెనాల్టీ, ఇంట్రెస్ట్ కట్టి చాలా మనం మళ్ళీ ఎక్కువ భారాన్ని మన మీదే వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీ అందరికీ ఏంటంటే, రెండు క్లెయిమ్ చేయకండి. మీరు వ్యక్తిగతంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసుకున్న వాళ్ళే ఇటువంటి పొరపాట్లు చేస్తున్నారు. మీరు అదే ఒక ఆడిటర్, ట్యాక్స్ కన్సల్టెంట్, అడ్వకేట్ పోతే వాళ్ళకి ఖచ్చితంగా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు సరిచూసి మీకు ఏది సరి అయింది ఏది సరికాదో చెప్పడం జరుగుతుంది. మీ సొంతగా రిటర్న్స్ వేసుకునేప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా అవగాహన అవసరము. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం కానీ అందులో మార్పులు చేర్పులు, ముఖ్యంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటే ఆదాయ పన్ను చట్టం ప్రతి సంవత్సరం మార్పులు చేర్పులు ఉంటాయి. అంటే ప్రతి సంవత్సరం మనం అప్డేట్ చేసుకోవడం అవసరం. అవి తెలుసుకోకుండా మీరు వ్యక్తిగతంగా మీ రిటర్న్స్ వేసుకొని సరైన సమాచారం లేకుండా
మీరు వేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దయచేసి ఇటువంటి పని చేయకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని నా విజ్ఞప్తి.